ఏమైనా స్నాక్స్ చేయొచ్చు కదా. ఏం స్నాక్స్ చేయాలి? ఆలు బజ్జీ. సరే, ఆలు పకోడీ చేద్దాం. ఓకే ఓకే ఇప్పుడు మనం ఆలు పకోడీ చేసుకుందాం. సో ఫస్ట్ కుక్కర్లో ఆలు వేసేసి కడుక్కోవడమే. సో నేనైతే దీనికోసం జస్ట్ 4 ఆలూస్ తీసుకుంటున్నాను. సో 4 ఆలూస్ అయితే సరిపోతాయి. సో వీటిని ఒక 2 విజిల్స్ దాకా ఉడికించుకోవడమేనండి. సో స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుందాం. సో అంతలోపు మనం ఏం చేద్దామంటే ఆనియన్స్, మిర్చి మనకు కావాల్సినవన్నీ కట్ చేసుకుందాం. సో ఆనియన్స్, ఇంకా ఏంటి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీరా, వెల్లుల్లి, ఇవన్నీ దానికి సంబంధించినవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. సో నేనైతే ఈ కట్టర్ యూజ్ చేస్తాను. చిన్న చిన్న పీసెస్గా తొందరగా అవుతుంది. నేఫ్తోనంటే కొంచెం లేట్ అవుతుంది, మళ్ళీ అంత కరెక్ట్గా కట్ చేయలేము. దీంతోనైతే ఈజీగా కట్ అవుతుంది. సో పచ్చిమిర్చి కూడా దీంతోనే కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మన ఈ టైంలోపు మనం రెడీ చేసుకునే లోపు ఏంటంటే మనం తీసుకున్న ఆలు బాయిల్ అయిపోయింది. సో ఆలుని మొత్తం క్లీన్ చేసుకొని దాని పొట్టు తీసేసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా స్మాష్ చేసుకోవడమే. సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల తొందరగా స్మాష్ చేయొచ్చు. కొంచెం జిగురు ఉంటుంది కదా ఆలు, సో అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకుంటుంది. సో మొత్తానికి మనం అనుకున్న విధంగా స్మాష్ అయితే చేసేసాము. చూడండి ఎంత చాలా మెత్తగా చేసేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ లెంతీ ప్రాసెసే, కానీ కొంచెం గట్టిగా చేసేసుకోవాలి. తర్వాత మనం దీంట్లో కార్న్ఫ్లోర్ మైదా మీ దగ్గర ఏది ఉంటే అది కార్న్ఫ్లోర్ వేసుకుంటాను. అయితే కార్న్ఫ్లోర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. సో కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే ఆ జిగురుదనం అనేది కొంచెం తగ్గుతుంది. సో కొందరు దీనికి శనగపిండి కూడా వేసుకుంటారు. సో నేనైతే శనగపిండి కన్నా బదులు కార్న్ఫ్లోర్ మంచిగా యూజ్ చేస్తాను. సో మనం ఇంతకుముందు చెప్పిన మసాలాలు ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా అన్ని, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా పసుపు, మిగతా అన్నీ కలిపేసుకొని వేసుకొని మనం ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. సో ఇప్పుడు మనం చేసుకునేవి ఏంటో తెలుసు కదా, ఆలు పకోడీ. సో ఇవైతే టేస్ట్ ఒక రేంజ్లో ఉంటుందండి. మంచి టేస్ట్, పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఆయిల్ హీట్ అయిందా లేదా? ఓకే, కాలేదు, ఇంకోసారి చూద్దాం. ఆలు అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనము అందులో పకోడీలు వేసుకోవడమే. బజ్జీల పకోడీలు ఎలాగైతే వేసుకుంటామో అలాగే వేసుకోవడము. సో చూడండి మంచిగా అది వచ్చి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి. సో వేసుకుంటున్నాను ఆయిల్. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు, ఎందుకంటే ఆలు కాబట్టి. ఆలు మొత్తం దీంట్లో మనం ఒకవేళ శనగపిండి యూజ్ చేస్తే పట్టొచ్చేమో, కానీ ఇది మొత్తం ఆలు కాబట్టి ఎక్కువగా ఆయిల్ అయితే పట్టదు. సో ఇది చూడండి ఇంకా మనకు గోల్డెన్ కలర్ రాలేదు. సో కొంచెం ఎక్కువ గోల్డ్ కలర్ మొత్తం వచ్చే వరకు ఉంచుకోవాలి ఇవి. సో ఓకే అండి, మనకు కావాల్సిన ఆలు పకోడీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. సో ఆయిల్ చూడండి, ఆయిల్ ఎంత తక్కువ తీసుకుంటుందో చూసారా. మళ్ళీ పకోడీస్ కూడా ఆయిల్ అసలు పట్టుకోదండి. అదే మనం శనగపిండి వాటికైతే కొంచెం పట్టుకుంటుంది. సో దీనికైతే అసలు పట్టుకోదు. సో సర్వ్ చేసుకొని మా పాపకి ఇచ్చేయడమే. ఓకే, నీకు ఇష్టమైన స్నాక్స్ రెడీ. తిని టేస్ట్ చేసి చెప్పు. ఎలా ఉన్నాయి? కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.